రాజకీయ పరిస్థితి అంటే ఉన్నవాళ్ళకి ఉన్నట్టే ఉందా, లేని వాళ్ళకి ఎప్పుడు కష్టాలు తప్పలా. ఎన్ని పథకాలు పెట్టినా అది ఇంకా గ్యాస్ బండ్లు పెంచి ఇవి పెంచి ఏదైనా కరెంట్ బిల్లు ఒక నెల ఎప్పుడు ఏ రాజకీయంలో నా వచ్చిన కాడి నుంచి కరెంటు బిల్లు ఫీజులు పీక్కెళ్తాం చూడాల. ఈ రాజకీయంలో నెల వచ్చేటప్పటికి నెల ఇంకా కట్టకుండా ఒక 10 రోజులు 20 రోజులు లేట్ అయినా ఫీజు పీక్కుని వెళ్ళిపోతున్నారు. సామాన్యులు కట్టుకోవాలంటే ఎలా ఉంటుంది? ఒక 100 రూపాయలు వచ్చేది 200 వస్తుంది. ఏమని చెప్పలేమండి అసలు. నిత్యావసరాల వస్తువుల పరిస్థితి ఏ విధంగా? చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడు రూపాయిది 2 రూపాయలు ఉంటుంది ఎక్కడికక్కడ. కష్టపడి పొద్దు నుంచి వచ్చి కష్టపడి మాకు 300-400 వస్తే అందులో సగానికి సగం ఇవే అవుతున్నాయి సరుకులకి. అంత ముందు అలా ఉండేది కాదు. చాలా దారుణంగా ఉంది. అయితే ఇంకో విషయం, ఇక్కడ వచ్చేటప్పటికే ఆంధ్రాలో అయితే స్పెషల్గా మందు బ్రాండ్లు అనేవి కూడా కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి అని చెప్పి అంటున్నారు. మరి వాటి పరిస్థితి ఎలా ఉంది? అంటే అన్న ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే అలాంటి వాటి జోలికి వెళ్తలా. మనం ఇంతవరకు గతంలో అప్పుడు టీడీపీ గారి హయాంలో తాగేవాడిని మానేశాను. ఇప్పుడు నేను మానేసి 4-5 సంవత్సరాలు అవుతుంది. లేదని మానేశాను అంతే. ఇంకా దేన్ని పిచ్చి మందులు తాగినా చచ్చిపోతాం కన్నా ఎందుకు అందుకని మానేశాను. రైట్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పని మీరు భావిస్తున్నారు? అంటే ఇది ఖచ్చితంగా చెప్పలేము. అది టీడీపీకి ఉంది, ఫ్యాన్కి కూడా ఉంది. మనం చెప్పలేము. మనసులో మన మనసులో మాట చెప్పలేం కదా. చాలా ప్రమాదం కదా. అయితే మీ జంగారెడ్డిగూడెంలో వచ్చేటప్పటికి ఏ ప్రభుత్వం అయితే స్ట్రాంగ్గా ఉంది? ఇక్కడ జగనే అంటున్నారు. పక్కాగా అదే అంటున్నారు. మరి మనకు తెలియదు. కూటమిలో వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి అయితే పోటీ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మెరుగుపడిందా? పడిందంటే ఇంకా ఆయన వస్తేనే కానీ తెలియదు కదండి. మనం అయింది ఇప్పుడు పరిపాలన అంటే చూడలేంగా, ఇంకా చూడలేదు కదా. అది సార్ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనూ మేము జగన్ గారికి ఓటు వేయం. తెలుగుదేశం పార్టీకి మాత్రం ఓటు వేస్తాం. పక్కాగా జంగారెడ్డి కూడా తెలుగుదేశం వస్తుంది. ఆయన చేసే మంచి పనులు అన్నీ మాకు తెలుసు కాబట్టి మాకు వస్తాడు. ఆయన వస్తాడు, తెలుగుదేశం పార్టీ ఆయన నాయకుడు. ఆయనే కావాలి మాకు జగన్ కాదు ఎవరో వద్దు అసలు మాకు జంగారెడ్డిగూడెంకి. 175కి 175 వస్తాయని చెప్పని అంటున్నారు. మరి 175కి కనీసం 170 అయినా సరే పక్కాగా వస్తాయండి. అది ఇప్పుడు అనేది 175కి 175 వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పని వాళ్ళు అంటున్నారు. మరి దాన్ని బట్టి ఏమంటారు? అసలు 175 కాదు కదా, కనీసం 50% కూడా రావు. జగన్ గారికి అసలు 50% కూడా రావు. యథార్థంగా ఇచ్చిన పథకాలన్నీ కూడా నెరవేరి అసలు ఏవి నెరవేర్చలేదు. అన్నీ కూడా దుబరగా మాటలు, అన్నీ ఎదవ మాటలే. చెప్పినవి ఒకటి, చేసే ఒకటి. మాకేమీ న్యాయం కానీ అసలు ఏమీ జరగలేదు. మాకు ఆటో నేస్తానికి 10,000 రూపాయలు ఇచ్చారని చెప్పని అంటున్నారు. ఆటో నేస్తానికి మేము ఆటో డ్రైవర్లు అందరికీ కూడా 10,000 వేస్తామని 10,000 వేసి ఒక సంవత్సరం ప్రతి నెల కూడా మా దగ్గర 30,000 రూపాయలు వసూలు చేశారు ప్రతి ఆటో వాడి దగ్గర కూడా. ఇది పక్కాగా మాత్రం ఇది వాస్తవం. అది అయితే రాష్ట్రం మొత్తంలో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి? రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అయితే మాత్రం జనసేన కొంత వస్తుంది, టీడీపీ కొంత వస్తుందండి. జనసేన కూటమి మొత్తం, తెలుగుదేశం కూటమి మాత్రం వస్తుంది. అది ఓకే. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్సీపీ బాగుందండి, చాలా బాగుంది మొన్నటిదాకా. అయితే ఏంటంటే ఈ పెన్షన్ గురించి చాలామంది ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పాతదే 3,000, ఇది ఒక 4,000, ప్రతి నెల 4,000 ఇస్తానన్నాడు. 7,000 రూపాయలు ముందు ఇచ్చేస్తా ఉన్నాడు. దాని గురించి ప్రజల్లో కూడా చాలా తేడా కనపడుతుంది. నిన్న నుంచి ప్రజల్లో చాలా తేడా కనపడింది. అంత ముందు మట్టుకు వైఎస్ఆర్ మట్టుకి 125, 130 సీట్లు వస్తాయని ప్రతి వాళ్ళు కూడా చాలామంది సిద్ధాంతులు అన్నారు, బయట అన్నారు. కానీ ఇప్పుడు మారద్దేమో అని అనుకుంటున్నామండి. ఈయన మామూలుగా ఆటో వాళ్ళకి 10,000 అన్నాడు కదండి. ఆ 10,000 15,000 చేశాడు. అలాగే కుట్టు మిషన్ వాళ్ళకి, సాకాళ్ళకి, అలాంటి వాళ్ళు చేశాడు. అవన్నీ మానేసి ఓన్లీ పెన్షన్ మీద ఆ డబ్బులు అయ్యే పెన్షన్ మీద పెడితే ఆయన అనుకున్న రీతిలో ఆయన విజయం సాధించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అందులో సమస్య లేదండి. కానీ ఈ విషయంలో మరి ఆయనకి రాంగ్ డైరెక్షన్ సలహాదారులు ఇచ్చారు ఏంటో. కానీ పెన్షన్ విషయంలో ఉండాలి. మెయిన్ పెన్షన్ అండి. అందరూ కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున ప్రతి మనిషి కూడా రోజుకు 100 రూపాయలు లేకపోతే అతనికి మందులు లేవండి. మందులకు రోజుకు 100 రూపాయలు అంటే నెలకు 3,000 అయిపోతున్నాయి. అలాంటి 4,000 రూపాయలు పెన్షన్ వాళ్ళకి ఇస్తాం చాలా మంచిదండి. ఎవరైనా సరే ఇవ్వాలని మా ఉద్దేశం. నేను ఒక వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ అభిమాని, ఒక వైఎస్ఆర్ అభిమానిగా పెన్షన్ 4,000 రూపాయలు పైన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదండి.